మౌలిక వసతులు రవాణా సదుపాయం లేక అరిగోస పడుతున్న మల్లెమడుగు డబుల్ బెడ్రూమ్ నివాసితులు. 2 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. మురికి కాలువలు లేవు, దోమలు వస్తున్నాయి, పిల్లలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాం. సమస్యల వలయంలో ఆత్మగౌరవ ఇల్లు. డంప్ అవుతుంది, ఏట్లో డంప్ అయ్యే కాడ ఈ నీళ్లు కలుస్తున్నాయి. ఆ నీళ్ళే మనం చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు లేదు, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా 3 రోజులు 4 రోజులు టైం ఇస్తున్నారు. మల్లెమడుగు డబుల్ బెడ్రూమ్ నివాసితుల కష్టాలపై ఆర్టీవీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. సొంతిల్లు నిరుపేదల దశాబ్దాల కళ అది. తెలంగాణ ప్రభుత్వం అటువంటి కళను సాకారం చేసేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ G+2 నమూనాలో కూడా పలు చోట్ల ఇళ్లను నిర్మించి నిరుపేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. చాలా వరకు నిరుపేదకు ఇళ్లను కూడా మంజూరు చేసింది గత ప్రభుత్వం. అయితే ఇళ్లను నిర్మించి అటు మంజూరు చేసిన తర్వాత ఆ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి వారి కష్టాలు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వారి కష్టాలను మాత్రం ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలేదు. ఒకవైపు మౌలిక వసతులు లేక, మరోవైపు రవాణా సదుపాయం లేక నిర్మానుష్య ప్రాంతాల్లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోనే నివాసం ఉంటూ అష్ట కష్టాలు పడుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నివాసులు. అలాంటి ఓ కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఖమ్మం జిల్లాలోని మల్లెమడుగు గ్రామం వద్ద ఉన్నాను. ఇది ఖమ్మం నగరంలోని 60వ డివిజన్లో ఉన్నటువంటి ప్రాంతం. ఒకవైపు పాలేరు నియోజకవర్గ పరిధిలో కూడా ఈ ప్రాంతం ఉంటుంది. 2 మంత్రుల ఇలాకాగా ఈ ప్రాంతాన్ని మనం పేర్కొనవచ్చు. అయితే ఒకవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఇరువురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆధీనంలో పరిధిలో ప్రస్తుతం మల్లెమడుగు ఉంది. మల్లెమడుగులో ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ITDA భద్రాచలం సహకారంతో ప్రారంభించారు. సుమారు 11 కోట్ల మేర వ్యయంతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మించారు. మొత్తం 190కి పైగా ఇళ్లను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. 2023లో అట్టహాసంగా ప్రారంభించారు. 190 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండేలా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. కానీ మౌలిక వసతుల కల్పన విషయంలోనూ, రవాణా సదుపాయం కల్పన విషయంలోనూ ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో గతంలో ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లో కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉండి ఉపాధి పొందినటువంటి చాలా కుటుంబాలు కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. తమ సొంత ఇంటి కళ నెరవేరిందని ఆనందాన్ని వ్యక్తం చేశాయి. కానీ ఇక్కడికి వచ్చేందుకు, వెళ్లేందుకు, రాకపోకలు సాగించేందుకు రవాణా సదుపాయం లేక అష్ట కష్టాలు పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి నివాసులంతా కూడా. చాలా పెద్ద ఎత్తున గతంలోనూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. ఖమ్మం నగర కార్పొరేషన్ మేయర్ని కలిశారు, ఆ తర్వాత కమిషనర్ని కలిశారు, మంత్రులను కూడా కలిసి వాళ్ళ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు. కానీ ఇప్పటివరకు సమస్యల పరిష్కారం వైపు అధికారులు మాత్రం దృష్టి సారించలేదని చెప్పుకోవాలి. ఖమ్మం నగరానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ నివాసులంతా కూడా సుమారు ఖమ్మం నగరానికి చేరుకోవాలంటే మాత్రం దాదాపు 16 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ ఖమ్మం నగరానికి చేరుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు రవాణా సదుపాయం కూడా ఉండదు. పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఈ రహదారే వారికి ప్రధానమైనటువంటి రాకపోకలు సాగించే రహదారి అని చెప్పి మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రహదారి గుండానే ఆటోలు కానీ లేదంటే రెగ్యులర్గా రాకపోకలు సాగించేందుకు ఎవరు కూడా రాకపోవడంతో ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలోనే ఒక జీవనం సాగిస్తూ మళ్ళీ ఖమ్మం నగరానికి రాకపోకలు సాగించేందుకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు సుమారు ఇన్ని బ్లాక్స్ ఉన్నప్పటికీ కేవలం ఒకే బోర్ ద్వారానే వారి నీటి కొరతను తీసుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. గతంలోనూ ప్రతి బ్లాక్కి ఒక బోర్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆ అంశంపై స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. ప్రస్తుతం కాలనీ వాసులు ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ నివాసులు మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడించి వారి మాటల ద్వారానే తెలుసుకుందాం. వారి కష్టాలేంటి, వారి నష్టాలేంటి, ఎంతకాలంగా ఇటువంటి కష్టాలు పడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఫస్ట్ మొదటగా మీరు చెప్పండి, తర్వాత వెళ్దాం. నా పేరు బోడా వీరన్న, మాది బీసీ కాలనీ. ఇక్కడ ఈ ప్రాంతంలో వాకంలో ఒక బ్రిడ్జి కావాలి మాకు. బీసీ కాలనీ కాడ నుంచి ఇటొకటి అటొకటి ఒక పాయ వేసి 2 పాయలు దించితే ఇటు ఇల్లెందుగా మన దోర్నాకలు కానీ మహబూబాద్ కానీ రోడ్డు పోవడానికి మంచిగా ఉంటుంది. ఆ రోడ్లు లాగా రైల్వే కానక నుంచి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతుర్రు. ఆ రావణపేట రూట్లో దాదాపు ఇప్పుడు 10-15 మంది చచ్చిపోవడం జరిగింది. ఇక్కడ కూడా ఈ యువతలు కూడా లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఒక బ్రిడ్జి కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, మరి అట్లనే ఈడ ఇళ్ళ మధ్యలో దానాయగూడెం, రామన్నపేట, బీసీ కాలనీ,
రాపర్తి నగర్, రమణాగుట్ట, కైకుండగూడెం, ఇటు డబల్ బెడ్రూమ్ అన్నిటి మధ్యలో డంపింగ్ ఉంది. డంపింగ్ గతంలో 15-16 సంవత్సరాలు ఉద్యమం చేయడంతో బంద్ చేశారు. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరులో మినిస్టర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ని పిలిపించి బంద్ చేయించడం జరిగింది. దాన్ని మళ్ళీ తర్వాత పువ్వాడ అజయ్ గారు మినిస్టర్ అయిన తర్వాత దాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దానిపైన మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం. చేస్తుంటే ఎలక్షన్ల ముందు శ్రీనివాసరెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది. వచ్చి వీరన్న మీ సమస్యలు ఏంది, ఏం కావాలి మీకు అని అడిగితే మాకేం సమస్య లేదు సార్, మాకు మెయిన్ సమస్య అంటుంటే డంపింగ్ ఒకటి మారవాలి సార్ అని చెప్తే నేను తుమ్మల గారు గెలిచినాక 3 నెలల్లో మా బంద్ చేస్తామని చెప్పారు. కానీ దాంట్లో ఇంతవరకు లేదు. 3 నెలల తర్వాత నేను 6 నెలలు ఆగి కూడా 6 నెలలు ఆగి శ్రీనివాసరెడ్డి గారిని 3-4 సార్లు కలిసా, తుమ్మల గారిని 3 సార్లు కలిసా. దాని మీద స్పందన లేదు. ఆ డంపింగ్ ఇక్కడే ఉంది. ఆ డంపింగ్ వల్ల కామించి మన కైకుండగూడెం చెరువు ఉంది. ఆ చెరువు నీళ్లు మన డంపింగ్ నుంచి పోతున్నాయి. ఆ కలిసితో నీళ్ళన్నీ పోయి డంప్ అవుతుంది. ఏట్లో డంప్ అయ్యే కాడ ఈ నీళ్లు కలుస్తున్నాయి. ఆ నీళ్ళే మన ఖమ్మం టౌన్ నగరం మొత్తం కూడా నీళ్లు తాగడం జరుగుతుంది. దానివల్ల జబ్బులు వచ్చి సస్తుర్రు. అట్లనే ఈ మల్లెల మనకు డబల్ బెడ్రూమ్లో హాస్పిటల్ ఒకటి లేదు. హాస్పిటల్ లేక ఇటు రామన్నపేట పోవాలంటే దగ్గర 5-6 కిలోమీటర్లు తిరిగిపోతారు. దాని ఇటు బీసీ కాలనీ ఆ బైపాస్ రోడ్డు పోవాలంటే వాళ్ళు ఏమంటారు, ఇది 60 డివిజను, ఇది 58వ డివిజన్ మీరు చూడమని అంటారు. దయచేసి ఇక్కడ ఉన్నాయి డబల్ బెడ్రూమ్లో 2 బ్లాకులు ఉంచారు హాస్పిటల్ కోసం. దాన్ని ఎమర్జెన్సీగా హాస్పిటల్కి ఓపెన్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రస్తుతం కాలనీలో నివాసం ఉంటున్న వ్యక్తులు ఉన్నారు. మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ సమస్యలు ఏంటి? ఎంతకాలంగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు? 2 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి. మురికి కాలువలు లేవు, దోమలు వస్తున్నాయి, పిల్లలతోటి చాలా ఇబ్బంది పెడుతున్నాం. అన్ని సమస్యలకు ఇబ్బంది పడుతున్నాం. ఇటు పోవాలంటే పట్టాలు దాటాలంటే భయంకరంగా ఉంది. ఒక రోజు కూడా ఈరన్న గారికి చెప్పా, అండి ఇట్లా సంగతి అండి, రోడ్డు లేదు మాకు, ఇట్లా రోడ్డు మించి వస్తుంటే భయం అవుతుందంటే, ఏందమ్మా నీ సమస్య ఏంటంటే, ఏం లేదండి మాకు ఒక దిక్కు లేడు, మేము వస్తుంటే రోడ్డు బాగలేదంటే, సరే అమ్మా నేను చూస్తామ్మా అని చెప్పారండి. మురికాలు లేవు, దోమలు బాగా కొడుతున్నాయి, ఇబ్బందిగా ఉంది మాకు. ఖమ్మం వెళ్ళాలంటే ఎంత దూరం ప్రయాణిస్తుంటారు మీరు? ఇట్లా చుట్టూ వెళ్తారా, లేదంటే పట్టాల మించే వెళ్తారా, లేదా డంపింగ్ యార్డ్ మీద నుంచి వెళ్తారా? డంపింగ్ ఇట్లా పోతామండి. ఇట్లా పోతాం. ఇట్లా ఇటైతే దగ్గర, కాకపోతే ఏంటంటే దగ్గర అని పోతాం కానీ ఆ రైలు పట్టాల మీద వచ్చేసరికి భయం అవుతుంది. 2-3కి తగిలే పరిస్థితి వచ్చేసింది. అమ్మ, గతంలో ఎప్పుడైనా రైలు పట్టాలు దాటేటప్పుడు కూడా చాలా మంది మృత్యువాత పడ్డారని చెప్తున్నారు కదా, ఎవరైనా మన కాలనీ వాళ్ళు చనిపోయారా? డబుల్ బెడ్రూమ్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు చచ్చిపోయారండి. 1-2-3 చచ్చిపోయారండి. చచ్చిపోయి ఇక మరి ఇట్లా రోడ్లు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఇంత దూరం పోవాలన్న పిల్లలు బస్సులు వస్తుంది, అది వస్తుంది, వేస్తామని అన్నారు కానీ ఇప్పుడు దాకా రోడ్డే లేదు, ఏం లేదు, బాగా ఇబ్బంది అవుతుంది. ఒక అబ్బాయి, మా తెలిసిన అబ్బాయి కూడా మా బ్లాక్లోనే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. రోడ్ దారి లేక అంబులెన్స్ ఫోన్ చేస్తే అమ్మ లేదమ్మా, ఎక్కడమ్మా, ఏందమ్మా అని చెప్పుకుంటా ఇక్కడ రాను కూడా రాలే. చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. కొద్దిగా హాస్పిటల్ కానీ ఈ రోడ్ ఒకటి కొంచెం చూడండి, మాకు రోడ్డు బాగా ఇబ్బంది అవుతుంది. రోడ్ ఇక ఇంత దూరం పోవాలన్నా, రైలు పట్ట దాటాలన్నా భయం వేస్తుంది, ఎటు నుంచి ఏదో వస్తుందేమో అని. రేషన్ దుకాణం దగ్గరలో ఉందా? మీరు ఎక్కడికి వెళ్ళాలి రేషన్? ఒకవేళ ఎక్కడికి దూరం ఉందండి, ఇక్కడ లేదు. అది కాలనీకి పోవాలి కానీ కాలనీ పోవాలంటే ఆటోలు రావట్లేదు, అక్కడ నుంచి మోసుకొని రావాల్సి వస్తుంది. దాదాపు 5-6 మీటర్లు ఉన్నాయి అక్కడ నుంచి. ఆసుపత్రికి వెళ్ళాలన్నా ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలన్నా, పిహెచ్ ఏం లేదు, హాస్పిటల్ ఏం లేదండి, బాగా ఇబ్బంది అవుతుంది మాకు. గత ప్రభుత్వ హయాంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినప్పుడే ఇక్కడ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్వహణ మాత్రం ఇక్కడ ప్రారంభం కాకపోవడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మహిళలు, నిరుపేదలు కావచ్చు, వయోవృద్ధులు కూడా ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలంటే మళ్ళీ రవాణా సదుపాయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బందులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అమ్మ, ఇంకెటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నీటి కొరత ఏమైనా ఉందా మీ కాలనీలో? అవునండి, డబల్ బెడ్రూమ్లు బ్లాకులు 8 బ్లాకులు వచ్చేసి 8 బ్లాకులు ఉన్నాయి. మరి వాటికి ఇంకా 4 బోర్లు వచ్చేసి ఉన్నాయి. బాగా ఇబ్బంది పడి అందరూ వాడుకోవటాన రిపేర్లు వచ్చి మేము రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది. దయచేసి బ్లాక్ ఒక బోర్ వేయించాలని కోరుకుంటున్నామండి. ఇంకేం సమస్యలు ఉన్నాయమ్మా మీకు? ఇక్కడ నివాసం ఉంటున్నారు, దాదాపు ఇక్కడ జనావాసం కూడా ఎక్కువ ఉండే పరిస్థితులు, ఎందుకంటే చుట్టూ అడవి, మధ్యలో ఇందిరమ్మ ఇల్లు, ఎట్లా ఉంది పరిస్థితి? లైట్లు లేవు మాకు, ఆటోలకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి ఆటోలకు పోవాలంటే చాలా అడుగుతున్నారు. అటు నుంచి పోవాలంటే ట్రాక్ ఎంత తీసుకుంటారమ్మా ఆటో ఛార్జ్? ఇక్కడ నుంచి ఖమ్మంకి వెళ్ళండి, బస్ స్టాండ్ పోవాలంటే 50 రూపాయలు అడుగుతున్నారు. మేము లేనోళ్ళు బీదోళ్ళని డబల్ బెడ్రూమ్ వచ్చింది మాకు, ఆటోలకి పెట్టాలి. పిల్లల స్కూళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. పిల్లల స్కూళ్ళకి 3000, 4000 ఆటోలు అడుగుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు లేదు, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా 3 రోజులు 4 రోజులు టైం ఇస్తున్నారు కానీ కావట్లేదు పని. బిల్లు రాలేదు, అది రాలేదు అంటున్నారు. ఇంకేమున్నాయి సమస్యలు మన దగ్గర? వాళ్ళు ఈ కాలువలు ఇవేమి తీయట్లేదండి. దోమలు, పిల్లలకి ఇబ్బంది అవుతుంది బాగా. ఆల్రెడీ ఇట్లా చెట్లు పెరుగుతున్నాయి, పాములు, తేళ్ళు, పురుగులు అవన్నీ ఇంట్లోకి వస్తున్నాయి. ఆల్రెడీ పిల్లల్ని బయటికి పంపించాలంటేనే ఈవినింగ్ టైంలో భయం అవుతుంది. ఆల్రెడీ
చాలా ఇబ్బంది అవుతుంది. ఏం పట్టించుకోవట్లేదు. ఎలా ఉంటాం అసలుకి? ఇక్కడ వచ్చున్నాం, మనకి రోడ్డు సౌకర్యం లేదు. మినిమం రోడ్డేనే ఉండాలి కదా, రాకపోకలు రావడానికైనా. అటు దాటాలంటే పట్టాలుంటాయి, అది ఇబ్బంది. ఇటు డంపింగ్ హాల్ దగ్గర నుంచి రావాలంటే ఇటు కూడా చాలా లాంగ్ అవుతుంది, అది కూడా ఇబ్బంది అవుతుంది. సుమారు 5,30,000 వెచ్చించి ఒక్కో ఇంటిని G+2 నమూనాలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించారు. మొత్తం 190 కుటుంబాలు నివాసం ఉండేలా మల్లెమడుగులో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు, అంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ ప్లేస్లో నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాసులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడ నుంచి ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో, అంటే కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఖమ్మం నగరాన్ని వీరు చేరుకోవాలంటే డంపింగ్ యార్డ్ గుండానే ప్రయాణం చేయాల్సి వస్తుంది. లేదంటే రామన్నపేటకు వెళ్ళాలంటే ఈ పక్కనే ఉన్నటువంటి రైల్వే పట్టాలను దాటిన తర్వాతే రామన్నపేటకు వెళ్లాల్సి వస్తుంది. లేదంటే పూర్తిగా ఇక్కడ నుంచి నేరుగా రైల్వే అండర్ బ్రిడ్జ్ దాకా వెళ్ళాలంటే సుమారు 8 కిలోమీటర్లు అప్, 8 కిలోమీటర్లు డౌన్, అంటే సుమారు 16 కిలోమీటర్లు ప్రయాణిస్తేనే ఖమ్మం నగరానికి వీళ్ళు ఉపాధి కోసం రాకపోకలు చేయాలన్నా, లేదంటే పిల్లల్ని స్కూలుకు పంపించాలన్నా సుమారు 16 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఇల్లు నిర్మించడం వల్లనే ఈ సమస్యలు అయితే తలెత్తున్నాయి. అయితే ఇళ్ల వరకు కూడా రహదారి నిర్మాణం చేసుకుంటే ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాకపోకలు సాగించడానికి ఆటోలు కావచ్చు, ఇట్లా స్థానిక రవాణా సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్న, చొరవ చూపించిన ఈ పరిస్థితికి, ఈ సమస్యకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. మరోవైపు వీధి లైట్లు లేకపోవడంతో ప్రస్తుతం సాయంత్రం 6 దాటితే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల నుంచి మళ్ళీ బయటికి వెళ్లేందుకు, రాకపోకలు సాగించేందుకు తీవ్రమైనటువంటి అవస్థలు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే ఎదుర్కొంటున్నారు. అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్పి పదే చెప్తున్నారు. గతంలో అనేక మార్లు ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తులు, వినతి పత్రాలు అందజేస్తారు. మంత్రులను కూడా స్వయంగా కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేశారు. కానీ ఇచ్చినట్టే ఇచ్చి హామీని నిలబెట్టుకోలేకపోయారు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు. మరోవైపు తుమ్మల, మరోవైపు పొంగులేటి ఇరువురు కూడా తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రవాణా సదుపాయం కల్పించాలి, ఒక శాశ్వత రోడ్డు నిర్మాణం చేపట్టాలి, ఒక వై జంక్షన్ ద్వారా అటు మల్లెమడుగు నుంచి ఖమ్మం నగరానికి రాకపోకలు సాగించేందుకు వై జంక్షన్ నిర్మిస్తే ఖచ్చితంగా తమ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెప్పి కాలనీ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.